जाने देवे शुभगे वरोढो वर्धो भागो रोदसी पप्रवीमे कल्याणे तल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः। నువ్వు మీ అల్లుడు మీ కూతురు కలిసి వెళ్ళండి. ఆయన బయటికి వెళ్లారు. అట్నుంచి అటే మండపానికి వచ్చేస్తానని చెప్పారు. అయితే మాత్రం మీరు మాతో ఎందుకు? అమ్మా రాణి వస్తే ఏముంది? నువ్వు నోర్మి. మనం వెళుతూ వెళుతూ మన ఇంటి కులదైవం గుడికి వెళ్ళాలి. అక్కడ మన కుటుంబంలో వాళ్ళు మాత్రమే పూజ చేయాలి. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి దూరంగా ఉంచితే ఏం బాగుంటుంది? మీరిద్దరూ ముహూర్తం టైంకి మండపానికి వచ్చేయండి. పదరా పద నాన్న. వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వెంత చికాకు పడ్డా ఆఖరికి నీ బతుకు నా కాళ్ళ దగ్గరే. అప్పుడు చెప్తాను పని. అంజలి ఏమిటే? ఏమైందమ్మా? ఏమిటే? కడుపులో నొప్పిగా ఉందమ్మా. అయ్యో నెమ్మదిగా రామ్మా. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళి. అలాగేమ్మా. మీరిద్దరు వెళ్ళి కారులో కూర్చోండి. స్వామి, ఏ ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరిగిపోయి మా రెండు కుటుంబాలు ఒకటి కావాలి. ఈ పెళ్లి జరగాలి. కృష్ణకుమారి అమ్మకు నేనిచ్చిన మాట నెరవేర్చుకోవాలి. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. ఇక్కడ కాదమ్మా, బయట మీ నాన్నగారు కూడా ఉన్నారు. ఇద్దరం కలిసి ఆశీర్వదిస్తాం. అటు మీ నాన్నగారి దీవెనలు తీసుకున్నట్టుంటుంది, ఆయన కోపము తగ్గినట్టుంటుంది. పద. నాన్న మీరు అమ్మ కలిసి నన్ను ఆశీర్వదించండి. ఏంటండి అలా చూస్తున్నారు? రండి దీవిద్దాం. ఏమని దీవించమంటావు? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి సుఖంగా ఉండమని దీవించనా? లేక ఇద్దరు ఆడవాళ్ల జీవితాలు నాశనం చేసిన వాడికి మూడో పెళ్లాంగా వెళుతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించనా? చెప్పు. ఏమండి, శుభవాని పెళ్లికి వెళుతుంటే ఏమిటా మాటలు? నువ్వు నోరుమై. దీనంతటికి అసలు కారణం నువ్వు. శుభం అంట శుభం. ఎవరికే శుభం? నాన్న నాకు నీ ఆశీర్వాదం కావాలి. ప్లీజ్ నాన్న దీవించండి. దీవిస్తానమ్మా, కానీ ఇలా కాదు. నీ నిర్ణయం మార్చుకొని ఈ పెళ్ళొద్దని ఒక్క మాట చెప్పు. అదే ముహూర్తానికి అదే పందిట్లో నీకు నీరజ్కి పెళ్లి జరిపించి అప్పుడు దీవిస్తాను. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా అని. సారీ నాన్న, నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. అయితే నాకు ఆశీర్వదించడానికి మనసు రావట్లేదు. ఏమండి, కనీసం పెళ్లికైనా రండి. ఆ మాట్లాడటానికి నీకు సిగ్గులేదు? అవతలకే. పెళ్లి కావాలంటే పెళ్లి.
అమ్మా బాధపడకమ్మా, పెళ్ళైపోతే అన్ని సర్దుకుంటాయి. నువ్వైనా నన్ను ఆశీర్వదించమ్మా. అంతా మంచి జరుగుతుందిలేమ్మా. రామ్మా వెళదాం. వెళ్ళండి. అక్కడ జరిగేది పెళ్లి కాదు, ఆ రామ్గాడి చావు. అది కళ్ళారా చూసి మీరే తిరిగి వస్తారు. కళ్యాణి